మద్యం కుంభకోణంలో తప్పించుకోవడం కోసమే వైసీపీ కూటమి ప్రభుత్వంపై కల్తీ మద్యం ఆరోపణలు చేస్తుందని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్లోనే కల్తీ మద్యం ఫార్ములా తయారైందని అన్నారు. తమ అవినీతి అక్రమాలు పాపాలను ఎదుటివారిపై నెట్టడంలో జగన్ అండ్ కో పీహెచ్డీ చేశారని గణబాబు విమర్శించారు. అల్లాది విష్ణుకు చెందినటువంటి ఈ కల్తీ మద్యం ఆ బార్లో తాగి 6 చనిపోతే ఆ రోజు ఆయనకి 2019లో టికెట్ ఇచ్చి మళ్ళీ పోటీ చేయించారు. ఈ రెండు పార్టీలకు వ్యత్యాసం చెప్తున్నా. ఒక కామెంట్ వస్తే వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేసే పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే వాళ్ళు మరలా ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఆ రోజు నిజంగా అయితే మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదు సరికదా మరలా పోటీ చేసేటువంటి అవకాశం ఇచ్చారంటే మీకు పార్ట్నర్షిప్స్ ఉన్నాయి, భాగస్వామ్యం ఉంది. సో ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఆ రోజు మద్యం రేట్లు కూడా పెరిగిపోతే శానిటైజర్లు కూడా కొంతమంది తాగి 40 మంది చనిపోయారు ఆ ప్రభుత్వంలో. ఒకసారి అది గుర్తు చేస్తున్నా. ఆ రేటు పెరిగిపోయింది. ఆఖరికి మద్యానికి బానిసలే అలవాటు పడినవాడు శానిటైజర్స్ని కొనుక్కొని తాగిన పరిస్థితి. ఏలూరులో ఒకరు చనిపోతే వెంటనే విచారణ చేయించాం, పోస్ట్ మార్టం చేయించాం. ఏదో కారణం చెప్తే అది ఆ చనిపోయిన దాన్ని మద్యానికి లింక్ చేసి మాట్లాడే పరిస్థితి తీసుకొస్తే వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో వైసీపీ తాలూకా బ్యాచ్ ఎవరైతే సైకో బ్యాచ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యాచకులు కానీ లేకపోతే ఎవరు చనిపోయినా సరే దానికి మద్యానికి ఆపాదిస్తూ ఉంటే వాటిని కూడా పోస్ట్ మార్టం చేసి చేయడం అనేటువంటి జరుగుతుంది. అలాగే ఏలూరు సంఘటనకు సంబంధించిన మద్యాన్ని కూడా RFSL ఈ ల్యాబ్కు పంపితే అక్కడ కూడా ఇది కల్తీ మద్యం కాదని కూడా ల్యాబ్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నిందితులుగా ఉన్న మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, వాళ్ళిద్దరిని ఎందుకు ఇప్పటి వరకు కూడా పార్టీ సస్పెండ్ చేయలేదు? మీకు పార్ట్నర్షిప్ ఉందనేటువంటిది నిర్ధారణ కదా. వాళ్ళు మీకు ఏమీ సంబంధం లేకపోతే వాళ్ళిద్దరిని ఈ పార్టీకే సస్పెండ్ చేయాలి. అంటే కల్తీ మద్యం విషయంలో అరెస్ట్ అయినటువంటి వారు ఈ పార్టీలో ఉన్నప్పుడు మీకు భాగస్వామ్యం ఉందనేటువంటి భావం కలుగుతుంది కాబట్టి సస్పెండ్ చేయలేకపోయారు అనేటువంటిది ఈరోజు ప్రజలందరి భావన. ఈ దోచుకున్న డబ్బులతోనే లాస్ట్ 5 ఏళ్ళు ఈ సునీల్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి కావచ్చు, దారంపూడి కావచ్చు వ్యాపారాలు చేశారు. అనేక బెల్ట్ షాపులు కూడా ఆ రోజులో ఉండేవి. ఈరోజు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, చిత్తూరులో ఈ పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఈ మద్యాన్ని కల్తీ విషయాలను నిగ్గుదేల్చడానికి, ఆ కల్తీని నివారించడానికి 5 సెంటర్లలో మనం ఈరోజు ఏర్పాటు చేశాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ ఈఎన్ఐని 13 రకాలుగా టెస్ట్ చేసేటువంటి సిస్టమ్ తీసుకొచ్చాం. ఆ 13 టైప్స్లో టెస్ట్ చేస్తే దానికి ఏదైనా ఏ కోణంలోనైనా అది కల్తీగా నిర్ధారణ అయితే ఆ బ్రాండ్స్ని రాష్ట్రంలో బ్యాన్ చేసే విధానం తీసుకొని వచ్చాం. సో ఎట్టి పరిస్థితుల్లో కల్తీ మద్యం అనేటువంటిది ఈ రాష్ట్రంలో అసలు ఇక్కడ వచ్చేటట్టు అవకాశం లేకుండా, ఆ ఆస్కారం కూడా లేకుండా డిస్టిలరీల దగ్గర కానీ, డిపోల దగ్గర కానీ, మద్యం షాపుల దగ్గర కానీ, బార్ల్లో కానీ సడన్గా ఈ ఆకస్మిక తనిఖీలు లాంటివి ఎప్పటికప్పుడు చేయడం, ఆ శాంపిల్ని తీసుకొచ్చి టెస్ట్ చేసేటువంటి విధానానికి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంది. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మద్యం విషయంలో చాలా చాలా గట్టిగా ఉన్నారు. ఇందులో ఏ ఒక్కరికి కూడా, మా అందరికి కూడా, శాసనసభ్యులకు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, పార్టీ శ్రేణులందరికీ కూడా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలని, అవగాహన ఈరోజు ప్రజల్లో అవగాహన కావాలి, ముఖ్యంగా వినియోగదారులందరిలో అవగాహన కావాలి, ఆ మద్యం బ్రాండ్ల పైన అవగాహన ఉండాలి. ఈరోజు ఏవైతే ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు రాష్ట్రంలో అందరికీ అనుమతులు ఇచ్చాం. ఆ బ్రాండ్లలో కూడా ఏదైనా మరలా అక్కడ అమ్మేటువంటి వాళ్ళు, అది బార్ల్లో కావచ్చు, వైన్ షాపుల్లో కావచ్చు,
డిజిటల్ నుంచి కాకుండా ఏదైనా నేరుగా ఏదైనా కల్తీ మద్యం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి కూడా క్యూఆర్ కోడ్ ఇచ్చి స్కాన్ చేసి ఆ మద్యం అమ్మకాలు అనేటువంటి నిర్వహించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతాయి, ఎప్పటికప్పుడు టెస్టులు జరుగుతాయి. సో ఇది అందరూ గమనించాలి. ఇది రాజకీయ ఉద్దేశంతో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని దానికి తగ్గట్టుగా ఈరోజు ఆ ప్రచారం ఏదైతే చేసి దానికి తగ్గట్టుగా మనం కూడా ఈరోజు ప్రభుత్వం చాలా నిబద్ధతతో ఒక ప్రజలకి అవగాహన తెలుపుతూ అదేవిధంగా విధానంలో చాలా కఠినంగా వీటిని అమలు చేయాలనే ఉద్దేశంతో మా అందరినీ కూడా, మా నాయకుల్ని అందరినీ కూడా, శ్రేణులు కూడా ప్రతి ఈ విషయంలో మాట్లాడాలని. ఈ మద్యం పైన ఎక్కువ డిబేట్ జరిగితే ఆటోమేటిక్గా అందరికీ కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. కొనేవారు తప్పనిసరిగా దాన్ని టెస్ట్ చేసుకునేటువంటి అవకాశం పెరుగుతుంది. కాబట్టి మీ ద్వారా కూడా వాళ్ళని కోరుతున్నాను. ఆ బ్రాండింగ్ని మీరు కూడా స్కాన్ చేయగలిగితే ఆటోమేటిక్గా అది ఏదైనా నకిలీదైతే ఇమీడియట్గా తెలుస్తుందో వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం. కాబట్టి మన రాష్ట్రంలో నకిలీ మద్యానికి అవకాశం లేదు. తావే లేకుండా చేసే ప్రయత్నంలో ఈ కొత్త యాప్ని కూడా తీసుకుని వచ్చామనేటువంటిది మీకు తెలియజేస్తూ, అదేవిధంగా గతంలో మద్యం వ్యాపారం చేసినటువంటి ఎవరైతే కల్తీ మద్యంలో ఉన్నారో వారందరిపైన ఇప్పటికే చాలా దర్యాప్తు ముమ్మరం జరిగింది, కొంతమంది అరెస్టులు జరిగాయి. సో అలాంటి చర్యలు ఉపక్రమించే వారిపైన కూడా భవిష్యత్తులో కూడా అదే రకంగా అది ఎంతటి వారైనా వారికి చాలా కఠినంగా ఉంటుందనేటువంటిది ప్రభుత్వం ఉద్దేశం అని చెప్పి మీ ద్వారా